పనిచేసినా అందరికి కొంతమంది తెలుగు అందరికీ తెలుసుండొచ్చు, కాకపోతే తెలియని వాళ్ళకి కూడా చెప్తున్నా. ప్లీజ్ దయచేసి గుర్తుంచుకోవాల్సిందిగా చెప్తున్నాను. నేను డిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత నా వరకు నేనైతే అనుకుంటున్నా, నేను కరెక్ట్గానే పనిచేసిందేమో అనుకుంటున్నా. అందరి దృష్టిలో కూడా అందరినీ కలుపుకొని పోయి అందరినీ పనిచేసినా నేను అనుకుంటున్నా. కాకుండా ఎవరికైనా అన్యాయం నన్ను క్షమించాల్సిందిగా కోరుతున్నా. నేను నిజంగా కూడా ఇంతకుముందు మన మహేష్ కుమార్ గౌడ్ గారికి నాకు 35 ఏళ్ళ నుంచి నాకు తెలుసు. నేను నిజంగా చెప్తే ఈ జిల్లాలోనే అందరికంటే ఇప్పుడున్న వాళ్ళందరికంటే సీనియర్. నేను ఎవ్వరు కూడా నాకన్నా సీనియర్ లేని ఇప్పుడు ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు. నేను 1978 నుంచి పనిచేసుకుంటూ వస్తున్నాను. నేను కుమ్ము పాపయ్య గుడి కొట్టేసిన అంటే నేను కాడెడ్ల గుర్తులు చూసిన, ఆవు దూడ గుర్తులు చూసిన, అదేవిధంగా ఇప్పుడు చేయి గుర్తు కూడా నేను పనిచేస్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకో దాంట్లో నేను ఇక్కడ పనిచేయలేదు. కొద్ది రోజులు నన్ను కాంగ్రెస్ పార్టీ నేను తీసుకొచ్చి నేను చేస్తే కూడా నన్ను సస్పెండ్ చేస్తే కూడా నేను ఉన్నా తప్ప ఇంకో దాంట్లో పోలేదు. పోయినా కూడా అతని మీద కోపంతో ఇచ్చేసి నేను ఎప్పుడే వేరే పార్టీ అధికారంలోకి వచ్చినా నేను ఇక్కడికి ఈ పార్టీలోకి వచ్చేసింది. ఎందుకంటే నాకు పార్టీ అంటే ప్రాణం. నా రక్తంలో కాంగ్రెస్ పార్టీ రక్తం ప్రవహిస్తుంది. మా కుటుంబం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారు. మొత్తం అందరం కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. ఇప్పుడు వేరే పార్టీలు ఏ పార్టీలో లేవు. నాకు వేరే ఏ పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఈ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. నేను ఇంతకుముందు కూడా కరెక్ట్ పనిచేసినా నేను అనుకుంటున్నా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తిస్తే ఇంకెక్కడైనా నాకు నా అవసరం ఉంది అనుకుంటే నేను తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఎల్లవేళలా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. లేదు అవసరం లేదు నువ్వు ఇట్లే కూర్చో అంటే కూడా కూర్చోవడానికి సిద్ధంగా ఇంకో పార్టీలకు మాత్రం కోరి నేను ఇదే పార్టీలో పనిచేస్తాను. కాబట్టి దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలకు, అదేవిధంగా ఇప్పుడు వచ్చే అధ్యక్షులు కూడా నేను ఒకటే విన్నపం చేస్తున్నా. మన పిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు ఇక్కడే ఉన్నారు. కాబట్టి కార్యకర్తలను కొద్దిగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పెద్ద బాధ్యత ఉంటుంది. ఎందుకంటే చాలా మందిలో నా కార్యకర్తల్లో నిరుత్సాహం కనపడుతుంది. ఎందుకంటే మనకు ఎలక్షన్ల నాడు ఉన్నంత ఉత్సాహం ఇప్పుడు కార్యకర్తల్లో లేదు. కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరేది నేను ఒకటే, నిజమైన కార్యకర్తలు, పాత కార్యకర్తలు, సీనియర్లు అవుట్డేటెడ్ గా గుర్తించకుండా సీనియర్లకు న్యాయం చేయండి. కాంగ్రెస్ నిజమైన కార్యకర్తలకు మీరు పనిచేయండి. నిజమైన కార్యకర్తలను కాపాడండి. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండి. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవాలని కోరుకుందాం. అందరం కూడా కలిసి పనిచేద్దాం. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఆర్నిషలు కృషి చేసి పనిచేయాల్సిందిగా నా మనవి చేస్తూ నేను మీ అందరితో వీడ్కోలు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు నుంచి నాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు లేవు కాబట్టి కొత్త అధ్యక్షులు వచ్చారు కాబట్టి మీ అందరితో వీడ్కోలు తీసుకుంటున్నా. దయచేసి మీ అందరూ నన్ను ఇదే విధంగా ఇన్ని రోజులు ఏ విధంగా ప్రేమించారో అదే విధంగా ప్రేమించాలని చేతులెత్తి నమస్కరిస్తాను. అన్నా నీకు జిల్లా వరకే వేడుకోలు కావచ్చు, కానీ రాష్ట్ర సేవలు మీరు తప్పకుండా మీ సేవలు వినియోగించుకుంటాం. మీరు రాష్ట్ర స్థాయిలో పార్టీకి పనిచేయాల్సిన అవసరం ఉంటుందని, వాస్తవానికి మంచి మనిషి, అందరినీ కలుపుకుపోయే వ్యక్తి. ఇప్పటి వరకు కూడా నాకు ఈ పదవి కావాలని అడిగిన వ్యక్తి అయితే సంజన కాదు. కాబట్టి తప్పకుండా మహేష్ అన్నని సేవలు గుర్తించి రాష్ట్ర స్థాయిలో ఇంకా చాలా మంది కింద కూడా రాష్ట్రంలో వాడుకునే అవకాశం ఉంది. రేపు వచ్చే ఎలక్షన్లో ఇక్కడ తెలంగాణలో, అక్కడ భారతదేశంలో, అక్కడ రాహుల్ గాంధీ గారి ప్రధాని చేయడం కోసం ఇక్కడ మన ముఖ్యమంత్రిని మళ్ళొక్కసారి మన ప్రజాప్రభుత్వం రావడానికి మనం అందరం కష్టపడదాం. మీ సేవలు గుర్తించి తప్పకుండా వాడుకుంటుందని విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు పెద్దలు